నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 సెప్టెంబర్ 2025 ఉదయం ఈరోజు వీడియో చేస్తున్నా సార్. మనుషులల్లా చాలామంది మనకు ఎక్కడైనా నష్టం జరిగిందంటే పరామర్శించడానికి వస్తారు, కానీ పరామర్శించడానికి వచ్చిన 90% పీపుల్ లోపల సంతోషం మీద నటించుతూ ఉంటారు, హ్యాపీగా ఉన్నట్టు. నాకు నేను చెప్పలేను పడతామని, కూర్చో అక్కడికైనా షెడ్ కాడికైనా వేసుకో. నాకు 2024లో లెగ్మెంట్ సర్జరీ అయింది. ఇక నా లెక్కనే చాలామంది దందా వేసుకునే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి వచ్చారు, పరామర్శించారు, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చిండు, వాడు యాపిల్స్ తెచ్చిండు. అందులో హార్ట్ఫుల్గా అయ్యో పాపం పని చేసుకునేటోడు ఇప్పుడు ఇట్లా అయిందా అని నా శ్రేయభిలాషులు కొంతమంది జగిత్యాల టౌన్లో మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు, అరే అన్న మంచి పీక్స్ టైంలో సర్జరీ అయిందా, బిజినెస్ స్లో అవుతుంది కావచ్చు అన్నారు. అన్న తమ్ముళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం లేదని నేను అన్నా. ఆ సందర్భంలో వేరే ఒక ఇద్దరు ముగ్గురు మన లెక్కనే దందేష్టోళ్ళు వచ్చి పరామర్శించారు. బయట హాస్పిటల్ బయటకు పోయి అక్కడ పక్కపన్న మన వాళ్ళే కూర్చొని ఉంటారు హాస్పిటల్, వాళ్ళకేం తెలుసు అది మన వాళ్ళు. అబ్బా మనం ఒక 6 నెలలు మంచిగా దందా వేసుకోవచ్చు అన్నట్టు. అరే భయ్, కిస్మతులు ఉండాలిరా, ఏది కావాలన్నా భగవంతుడు రాసి పెట్టాలి అంతే. ఇప్పుడు కిస్మతులు లేదనుకో, నువ్వు తల్ల కిందులో తపస్సు చేసినా అది మనకు రాదు, దొరకదు. మన కిస్మతులు ఉందనుకో, అది ఎక్కడున్నా ప్రపంచం అవతలున్నా మన ఇంటి దాకా వస్తుంది. అది ఇప్పుడు నేను ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుంటే నా బిజినెస్ నీకు ఎట్లా వస్తుంది చెప్పు. నా దగ్గర కార్లు కొనే వ్యక్తులు అన్న నీ దగ్గర నచ్చుకుంటాం ఇంకా 4 నెలలైనా పర్లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. నేనేం పెద్ద ఇలా తీసుమార్కాను కాదు కానీ చెప్తున్నా. నేను కిరాయిలు నడిపినప్పుడు కూడా అన్న నువ్వు వస్తేనే టూర్ పోదాం లేకపోతే అద్దు అనే రేంజ్లో ఉంటుండే మనది బిజినెస్. వాళ్ళు మనిషిని నమ్ముతారు సార్, వస్తువుని కాదు. మనిషిని నమ్మి తీసుకుంటారు అంతే తప్ప ఇక వస్తువునే నమ్మి తీసుకోవాలంటే ఎవరి దగ్గరైనా దొరుకుతుంది మంచి వస్తువు. మన దగ్గర ఎవరి దగ్గరైనా దొరుకుతుంది. 6 నెలలు రమేష్ బెడ్ రెస్ట్ కాబట్టి ఇక మనం దందా సూపర్గా వేసుకోవచ్చు అని అనుకుంటే నవ్వుకున్నారంట అక్కడ ముంగట, హాస్పిటల్ ముంగట. నేను 3 నెలలో 2 నెలలో అన్నా కుంటుకుంటా అయినా కానీ మళ్ళీ వచ్చి వీడియోలు చేసిన. పనిని ఎట్లా ప్రేమించాలంటే, ఒక అమ్మాయిని ఇష్టపడతాం కదా, బాగా ఇష్టపడతాం, ఆమె కోసం ఏమైనా వేయాలనిపిస్తుంది, అట్లా ప్రేమించాలి పని. ఆ పని మనకు బానిస అయిపోతుంది. ఎంత బానిస అవుతుంది అంటే పనే మనని పిలుస్తుంది, ఏమై తొందరగా వచ్చి పని చేయని పిలుస్తుంది మనని. అట్లా అప్పుడు కిస్మత్ కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మనం 12 దాకా ఇంట్లో ఉండి మనం వాడు అన్నాడు కదా మనం సక్సెస్ అవుతామంటే అది ఉట్టి ముచ్చట్ని. అట్లా లెవెల్ సక్సెస్ కాదు. సక్సెస్ అంటే ఏంటి సార్, ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంటిగా చిన్నపిల్లల ఆట కాదు కదా. ఏ పనైనా, ఈ పని రైతు వ్యవసాయం చేయాలంటే కూడా అందులో ఎంతో కష్టం ఉంటుంది. చేతికి అందొచ్చిన పంట ఓసారి వర్షాల వల్ల, ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల పాపం మా వాళ్ళు కంకులు ఈ వెనకాల పెరడి మనోజ్ అని ఊళ్ళే మక్క పెరడి లేసిరు. కోతులకు సగం అవుతుంది, ఇప్పుడు వర్షం పడ్డది. పాపం రోజు ఎండ వస్తే ఎండ పోసుడు, మళ్ళీ వాన రాగానే ఉరికొచ్చి వాన వస్తుంది అనగానే మళ్ళీ దాన్ని వాన వస్తుందని మళ్ళీ బోరదాన్లు అప్పుడు ఇదే పని అవుతుంది. అరే ఎవరు మక్క పెరడలే మనం వేసినాం సక్సెస్ అవుతామని అనుకుంటే సక్సెస్ అయ్యే దగ్గర దాకా వచ్చినాక ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అది అందుకే వాళ్ళు మాట్లాడుకున్నారంటే బాగా నవ్వొచ్చింది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. చరిత్య జై శ్రీరామ్, బాయ్.